ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారి యొక్క అవతారం శ్రీ సరస్వతీదేవి. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమానస్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే నమస్తే నమస్తే సదానంద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. మరి 12 రాసుల వారు ఈ అమ్మవారిని ఎలా పూజించాలి, విద్యార్థులు, ఉద్యోగార్థులు, వ్యాపారస్తులు, వివాహం కాని వారు చేపట్టవలసినటువంటి విధి విధానాల గురించి పరిశీలిద్దాం. శరన్నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారి యొక్క అవతారం శ్రీ సరస్వతీదేవి. రేపు అమ్మవారి యొక్క అవతారం లలితా త్రిపుర సుందరీదేవి. ఆ మాత యొక్క అవతార విశిష్టత ప్రమార్థం గురించి కూడా నేటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం ఆశ్వీజ మాసం, దక్షిణాయనం శరదృతువు. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరమైనటువంటి ఆస్తులపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు సరస్వతీ మాతని నందివర్ధనాలతోటి పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. అలాగే ఓం శ్రీ సరస్వత్యై నమః అనేటువంటి మహామంత్రం ఈరోజు పఠించడం ద్వారా కూడా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. అలాగే ఈరోజు విద్యార్థులు పుస్తక దానం చేయడం ద్వారా విద్యలో సూక్ష్మత పెరుగుతుంది. ఉద్యోగార్థులు సరస్వతీదేవి యొక్క అష్టోత్తర పఠనం చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు త్వరితగతిని పొందగలుగుతారు. వ్యాపారస్తులు పేద విద్యార్థులకి చదువుకు కావాల్సినటువంటి ఆర్థిక సాయం చేసినట్టయితే వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. ఇక పెళ్లి కాని వారు ఈరోజు లలితా సహస్రనామ పఠనం చేయడం ద్వారా వివాహంలో చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయడమే కాకుండా లబ్ధిని కూడా పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. స్థిరమైనటువంటి ఆలోచన ద్వారా విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు సరస్వతీ మాతని గులాబీలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా చక్కటి ఫలితాలు ఏర్పడతాయి. అలాగే ఓం శ్రీ ప్రదాయై నమః అనేటువంటి మహామంత్రం 11 సార్లు జపించడం కూడా ఇదే ఫలితాలని ప్రసాదిస్తుంది. విద్యార్థులు కళాల పంపిణీ చేసినట్టయితే తోటి విద్యార్థులకి విద్యలో అభివృద్ధి సాధించగలుగుతారు. ఇక ఉద్యోగార్థులు బియ్యం దానం చేసినట్టయితే ఉద్యోగం త్వరితగతిని పొందగలుగుతారు. వ్యాపారస్తులు అన్నదానం చేపట్టడం ద్వారా వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. ఇక పెళ్లి కాని వారు ఈరోజు దుర్గా సప్తశతి పఠనం చేయడం ఉత్తమం. వివాహ వార్తలు రుచిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపార రీత్యా వెలుగులోకి వస్తాయి. వృత్తికరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ప్రోత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక పాత్రని పోషించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు సరస్వతీ మాతని సంపెంగలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించడం ద్వారా కూడా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులు అమ్మవారికి 11 ప్రదక్షిణలు చేయడం ద్వారా విద్యలో అభివృద్ధి సాధించగలుగుతారు. ఇక ఉద్యోగార్థులు సరస్వతీ స్తోత్ర పఠనం చేయడం ద్వారా అభివృద్ధి చేకూరుతుంది. ఉద్యోగ అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపారస్తులు బీదలకి నూతన వస్త్రదానం చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. ఇక పెళ్లి కాని వారు ముత్తైదువులకి ఫలాలతో కూడినటువంటి వాయనం ఇవ్వడం ద్వారా వివాహ శుభవార్తలు దగ్గరవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని సరళించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు సరస్వతీ మాతని కనకాంబరాలతో సేవించి బొబ్బట్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఓం శ్రీ వాగ్దేవ్యై నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించడం కూడా ఈరోజు మంచి ఫలితాలని కలిగిస్తుంది. విద్యార్థులు అమ్మవారికి 11 ప్రదక్షిణలు చేయడం ద్వారా విద్యలో అభివృద్ధి సాధించగలుగుతారు. ఉద్యోగార్థులు విడిపూలు అమ్మవారికి ఇవ్వడం ద్వారా మంచి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపారస్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఈరోజు నిర్వహించినట్టయితే వ్యాపారంలో ఉండేటువంటి చిరాకులు దూరమవుతాయి. ఇక పెళ్లి కాని వారు 3 వైభవలక్ష్మి వ్రతకల్పాలని ముత్తైదులకి ఇవ్వడం ద్వారా శుభవార్తలు వింటారు. వివాహం త్వరితగతిని చేకూరుతుంది.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అనుకూలమైనటువంటి మార్పులు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. ఆనందకర సంఘటనలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారు సరస్వతీ మాతని చామంతులతో పూజించి పూర్ణం బోరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. ఓం శ్రీ లలితాదేవ్యై నమః అనేటువంటి మహామంత్రం కూడా ఇదే ఫలితాన్ని ఇస్తుంది. విద్యార్థులు ఈరోజు పుస్తకదానం చేసినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఉద్యోగార్థులు లలితా సహస్రనామ పఠనం చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపారస్తులు ఈరోజు అన్నదానం చేయడం ఉత్తమం, తద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది. ఇక పెళ్లి కాని వారు విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా వివాహ అవకాశాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారు సరస్వతీ మాతని మారేడు దళాలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. అలాగే ఓం శ్రీ భారత్యై నమః అనేటువంటి మహామంత్రాన్ని ఈరోజు 11 సార్లు పఠించినా కూడా ఇదే ఫలితం ఏర్పడుతుంది. విద్యార్థులు 3 ప్రదక్షిణలు అమ్మవారికి చేసినట్టయితే ఉత్తమం. ఉద్యోగార్థులు మహాలక్ష్మి అష్టోత్తర పఠనం చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు దగ్గరవుతాయి. ఆశించినటువంటి ధనం కూడా చేకూరుతుంది. వ్యాపారస్తులు వైద్యశాలలో రోగులకి పండ్ల పంపిణీ చేయడం చాలా ఉత్తమం. వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. ఇక పెళ్లి కాని వారు కుంకుమ పూజ అమ్మవారికి ఈరోజు నిర్వహించినట్టయితే శుభ ఫలితాలు ఏర్పడతాయి.